దిస్ ఇస్ సాయి. మీరు చూసిన స్టార్టప్ కింద ఛానల్. సామ్సంగ్ అన్ప్యాక్డ్ అయితే జరిగింది. ఈ లాంచ్ ఈవెంట్ లో చాలా గ్యాడ్జెట్స్ అయితే లాంచ్ చేశారు. మరి అందులో ఇప్పుడు మనమైతే సామ్సంగ్ గెలాక్సీ Z Fold 6 అండ్ Z Flip 6 గురించి అయితే తెలుసుకుందాం. ఈ రెండు మొబైల్స్ కూడా ఫోల్డింగ్ ఫోన్సే అండ్ చాలా ఎక్స్పెన్సివ్ కూడా. మరి ఈ మొబైల్స్ లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి అని ప్రతి ఒక్క దాని గురించి చెప్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే లాస్ట్ జనరేషన్ కన్నా చాలా అప్గ్రేడ్స్ అయితే చేశారు. మరి కంటెంట్ లోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ భయ్య, 1000 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అవ్వాలి. మరి మీ సపోర్ట్ లేకుండా అయితే రీచ్ అవ్వలేను కదా. సో మీరు కొంచెం సపోర్ట్ చూపించి ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. కొంచెం సపోర్ట్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ దీని డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే, ఈ రెండు మొబైల్స్ లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 ప్రొటెక్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. సో డిస్ప్లేస్ కి అయితే మంచి ప్రొటెక్షన్ లభిస్తుంది. చుట్టూ ఉన్న ఫ్రేమ్ వచ్చేసి మెటల్ తో చేశారు. Z Fold 6 వచ్చేసి 239 గ్రామ్స్ వెయిట్, 5.6 mm థిక్నెస్ తో వస్తుంది. అండ్ దీన్ని ఫోల్డ్ చేసినప్పుడు 12.1 mm థిక్నెస్ అయితే ఉంటుంది. మరి Z Flip 6 వచ్చేసి 187 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది అండ్ 6.9 mm థిక్నెస్ తో వస్తుంది. Z Flip 6 ని ఫోల్డ్ చేసినప్పుడు 14.9 mm థిక్నెస్ అయితే ఉంటుంది. టోటల్ 3 కలర్ వేరియంట్స్ లో అయితే ఈ మొబైల్స్ అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ ఇవి మ్యాట్ ఫినిషింగ్ తో వస్తాయి. సో చాలా ప్రీమియం గా ఉంటుంది డిజైన్ అయితే. IPX8 రేటింగ్ తో వస్తున్నాయి. సో ఈ రెండు మొబైల్స్ కూడా కంప్లీట్ వాటర్ ప్రూఫ్ తో వస్తాయి. కాకపోతే ఫోల్డింగ్ మొబైల్స్ కాబట్టి డస్ట్ రెసిస్టెన్స్ అయితే ఉండదు. ఇది వీటి డిజైన్ గురించి. ఇంకా డిస్ప్లేస్ గురించి మాట్లాడుకుంటే, గెలాక్సీ Fold 6 లో ఫ్రంట్ 6.3 ఇంచ్ AMOLED డిస్ప్లే ఉంది. అండ్ మెయిన్ డిస్ప్లే వచ్చేసి 7.6 ఇంచ్ AMOLED డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ Z Flip 6 లో ఫ్రంట్ 3.4 ఇంచెస్ డిస్ప్లే ఉంటే మెయిన్ డిస్ప్లే వచ్చేసి 6.7 ఇంచ్ AMOLED డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేశారు. ఈ రెండు మొబైల్స్ లో డిస్ప్లేస్ అన్ని కూడా డైనమిక్ AMOLED 2X డిస్ప్లేస్, 120 Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. LTPO డిస్ప్లేస్ కాబట్టి 1 Hz నుంచి 120 Hz వరకు రిఫ్రెష్ రేట్ అయితే చేంజ్ అవుతుంది. లాస్ట్ జనరేషన్ లో వచ్చేసి LTPO డిస్ప్లేస్ అయితే కాదు. సో ఇప్పుడైతే అప్గ్రేడ్ చేసి LTPO డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేశారు. సో బ్యాటరీ బ్యాకప్ ఇంకా పెరుగుతుంది. 2600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. సో డైరెక్ట్ సన్లైట్ లో కూడా విజిబిలిటీ చాలా బాగుంటుంది. HDR10+ సపోర్ట్ ఉంది, వైడ్ వన్ L1 సపోర్ట్ వస్తుంది. ఇంకా అన్ని డిస్ప్లే ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఓవరాల్ గా మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది, ఎందుకంటే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ తో వస్తాయి కాబట్టి. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే, ఈ రెండు మొబైల్స్ లో కూడా స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రొసెసర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది ఒక ఫ్లాగ్షిప్ ప్రొసెసర్. సో పర్ఫార్మెన్స్ అయితే అదిరిపోతుంది. LPDDR5X ర్యామ్ తో వస్తుంది అండ్ 12GB వేరియంట్ ఒక్కటే ఉంటుంది. ఎందుకంటే ఈ రెండు మొబైల్స్ లో చాలా అంటే చాలా AI ఫీచర్స్ ని ప్రొవైడ్ చేశారు. ఆ AI ఫీచర్స్ ని లాగ్ ఫ్రీగా రన్ చేయాలంటే మినిమం 12GB అయితే ఉండాలి, 8GB సరిపోదు. అందుకనే ఓన్లీ 12GB వేరియంట్ నే తీసుకొచ్చారు. అండ్ స్టోరేజ్ వచ్చేసి UFS 4.0 స్టోరేజ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ కూడా చాలా ఫాస్ట్ గా ఉంటాయి. Z Fold 6 లో 256GB వేరియంట్ నుంచి అప్ టు 1TB వరకు స్టోరేజ్ వేరియంట్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. అదే Z Flip 6 లో 256GB వేరియంట్ అండ్ 512GB వేరియంట్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. Z Flip 6 లో వేపర్ కూలింగ్ ఛాంబర్ ఉంది. ఇంకా ఈ రెండు మొబైల్స్ లో కామన్ ఫీచర్స్ చాలా ఉన్నాయి. లైక్ Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ తో వస్తుంది, 1 UI మీద రన్ అవుతుంది. అండ్ టోటల్ 7 years అయితే ఆండ్రాయిడ్ అండ్ సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది చాలా మంచి విషయం అని చెప్పొచ్చు, ఎందుకంటే లాంగ్ టర్మ్ యూస్ కి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. అండ్ చాలా అంటే చాలా AI ఫీచర్స్ ఉన్నాయి. లైక్ AI కమ్యూనికేషన్, AI లిజనింగ్, ఇలా చాలా AI ఫీచర్స్ ఉన్నాయి. అవి మనం యూస్ చేస్తామో లేదో కూడా తెలియదు, బట్ బ్రాండ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇది ఈ రెండు మొబైల్స్ పర్ఫార్మెన్స్ గురించి. నెక్స్ట్ కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే, Z Fold 6 లో బ్యాక్ ట్రిపుల్ క్యామ్ సెటప్ అయితే ప్రొవైడ్ చేశారు. 50 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అండ్ 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అయితే ఉంది. అప్ టు 3x ఆప్టికల్ జూమ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ వచ్చేసి 10 మెగాపిక్సెల్ సెల్ఫీ క్యామ్ అండ్ 4 మెగాపిక్సెల్ అండర్ డిస్ప్లే కెమెరా అయితే ఉంది. అంటే డిస్ప్లే లోపల కెమెరా ఉంటుంది. Z Flip 6 లో డ్యూయల్ క్యామ్ సెటప్ అయితే ప్రొవైడ్ చేశారు. 50 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ అండ్ 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ అయితే ఉంది. ఫ్రంట్ వచ్చేసి 10 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. Z Flip 6 లో ప్రొవైడ్ చేసిన సెటప్ సేమ్ S23 లో ఉంటుంది. సో ఈ రెండు మొబైల్స్ లో కూడా ఒక ఫ్లాగ్షిప్ లెవెల్ కెమెరా పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. OIS సపోర్ట్ ఉంది, అన్ని కెమెరా ఫీచర్స్ ఉన్నాయి. అండ్ చాలా అంటే చాలా కెమెరా ఫీచర్స్ కూడా ఉన్నాయి. అండ్ వీడియో రికార్డింగ్ వచ్చేసి అప్ టు 4K 60 FPS లో అయితే రికార్డ్ చేయొచ్చు. ఈ రెండు మొబైల్స్ లో కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ యూస్ చేసి. ఫోల్డింగ్ మొబైల్స్ లో నాకు నచ్చిన విషయం ఏంటి అంటే, బ్యాక్ క్యామ్ యూస్ చేసే సెల్ఫీస్ కూడా దిగొచ్చు. సెల్ఫీస్ కూడా చాలా మంచి క్వాలిటీలో వస్తాయి. సో ఓవరాల్ గా ఈ రెండు మొబైల్స్ నుంచి ఒక ఫ్లాగ్షిప్ లెవెల్ కెమెరా పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే, Z Fold 6 లో 4400 mAh బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ Z Flip 6 లో 4000 mAh బ్యాటరీని అయితే
బ్యాటరీనే ప్రొవైడ్ చేశారు. లాస్ట్ జనరేషన్ జీ ఫ్లిప్ 5 లో ఓన్లీ 3700 mAh బ్యాటరీనే ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు దాన్ని అప్గ్రేడ్ చేసి 4000 mAh బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేశారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు, ఎందుకంటే బ్యాటరీ బ్యాకప్ ఇంకా పెరుగుతుంది లాస్ట్ జనరేషన్ తో పోల్చుకుంటే. ఈ రెండు మొబైల్స్ కూడా 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. బట్ ఛార్జర్ అయితే బాక్స్ లో రాదు, సపరేట్ కొనుక్కోవాల్సిందే. ఇంత ప్రైస్ పెట్టి కొన్నా కూడా మనం ఛార్జర్ అయితే సపరేట్ కొనాల్సిందే. ఈ రెండు మొబైల్స్ కూడా వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తాయి అండ్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తాయి. వన్స్ ఫుల్ ఛార్జ్ అయితే 1 ఫుల్ వర్కింగ్ డే బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ గెలాక్సీ జీ ఫోల్డ్ 6 అండ్ జీ ఫ్లిప్ 6 మొబైల్స్ గురించి. ఇంకా ప్రైసింగ్ గురించి మాట్లాడుకుంటే జీ ఫోల్డ్ 6 బేస్ వేరియంట్ 12GB 256GB వేరియంట్ 1,64,999 రూపాయలు మాత్రమే. అండ్ జీ ఫ్లిప్ 6 బేస్ వేరియంట్ 12GB 256GB వేరియంట్ 1,09,999 రూపాయలు మాత్రమే. ఈ మొబైల్స్ అయితే ఫ్లాగ్షిప్ మొబైల్స్, చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. మరి మీరు ఇంత ప్రైస్ పెట్టి ఇలాంటి ఇన్నోవేటివ్ మొబైల్స్ కొంటారా లేకపోతే వేరే మొబైల్స్ చూస్ చేసుకుంటారా అని కింద కమెంట్ సెక్షన్ లో అయితే కమెంట్ చేయండి. అండ్ కంటెంట్ అండ్ నా ఎఫర్ట్స్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్, అంటిల్ నెక్స్ట్